ముందు రోజు మిగిలిపోయిన బిర్యానీ ఉందండి. అంటే కావాలనే తినలేదు నైట్ టైం, మరీ అంత హెవీ ఫుడ్ ఎందుకని చెప్పేసి. బిర్యానీ అయిన తర్వాత మధ్యాహ్నమే ఫ్రిడ్జ్లో తోస్తాను, సమ్మర్ కదా పాడైపోతుందని. ఇంకా నెక్స్ట్ రోజు ఇలాగా మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో కనుక రైస్ ఐటమ్స్ ఏమన్నా మనం ఇలా వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది అయితే ఏమీ మారిపోదు, చక్కగా ఉంటుంది. బిర్యానీ అయితే మాత్రం ఉల్లిపాయ నిమ్మకాయతో అయితే పొట్టలోకి పంపించేసాము. దాని తర్వాత షాపింగ్ ఉంది, అంటే ఊరు వెళ్తున్నాను, అందుకని చెప్పి కొన్ని బట్టలు కావాలి. అంటే మన అమ్మాయిలకి ఎన్ని బట్టలు ఉన్నా బట్టలు సరిపోవు కదా. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే చూశాను. దాని తర్వాత షాప్ చేసేసి ఇంకా పానీపూరి అనే ఒక పవిత్రమైన పదార్థం కనిపించింది. అది కూడా నేను పొట్టలో వేసేసాను, మా ఆయన అయితే తినలేదు. ఇంకా కరాచీకి వెళ్ళామన్నమాట. అంటే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి తీసుకోవాలంటే కరాచీ మనకి ఇక్కడ ఫుడ్ బిస్కెట్స్ మా ఇంట్లో అందరికీ ఇష్టం, నాతో సహా. ఇన్ఫ్యాక్ట్ నేను తీసుకెళ్తే నాకు అనిపిస్తుంది అక్కడ నేనే తినేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ నేను ఓపెన్ చేయను, ఓపెన్ చేసిన తర్వాత అటు వచ్చి నేనే ఎక్కువ తినేస్తానేమో అనిపిస్తుంది. దాని తర్వాత ఈయన పానీపూరి ఏం తినలేదు కదా, ఇంకా పఫ్ తీసుకున్నారు. అక్కడ పఫ్ సెక్షన్లో ఎంత మంది ఉన్నారో తెలుసా, సమోసాలు పఫ్లు తెగ తింటున్నారు. టేస్ట్ అయితే ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది అసలు. ఇంకా అయ్యంగార్ బేకరీలో చాలా బాగుంటుందండి. మామూలుగా చిన్న చిన్న బేకరీలో పఫ్ల ఐటమ్స్ అయితే చాలా నచ్చుతాయి నాకైతే. ఇంకా చక్కగా అవన్నీ తగిలించుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, అక్కడ చందనగర్లో కాలిపోయినాయని. చూసారా ఎంత నల్లగా అయిపోయినాయో. ఇంకా కొంచెం స్మెల్ అనేది అయితే తెలుస్తుంది. సో ఇంటికి వచ్చేసి చక్కగా పెరుగు, మంచి కంఫర్ట్ ఫుడ్ అనమాట, బ్రౌన్ రైస్, దొండకాయ, పల్లి చిక్కితో అయితే మా డిన్నర్ కంప్లీట్ చేసాం.